సబ్ క్లినికల్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అని కూడా ఉంటుందంటే థైరాయిడ్ మైల్డ్ ఇంబ్యాలెన్స్ ఉన్న అంటే చాలా తక్కువ ఇటు అటు ఉంది, అంటే నార్మల్ T4 ఉంది కానీ TSH అనేది చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు కూడా సంతానలేమి సమస్య కావచ్చు. మిస్క్యారేజ్ రేట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. మీరు IVF కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేటప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో దీన్ని సరిగా గమనించి ఎక్కువ తక్కువ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇదే కాకుండా ఫ్రీ T4, T3 థైరాయిడ్ యాంటీబాడీస్ అంటే TPO-AB అన్ననే అవి రక్త పరీక్షల ద్వారా కనుక్కోవాలి. తర్వాత ఐడియల్లీ అంటే సాధారణంగా 2.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ కన్నా ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి ట్రైమిస్టర్ లో దీనికన్నా తక్కువ ఉండాలి. సో ఎక్కువ తక్కువ ఉంటే దీనికన్నా మీరు ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. లీవోథైరాక్సిన్ అనేది హైపోథైరాయిడిజం లో ఇస్తారు. ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేఫే, కానీ గుర్తుపెట్టుకోండి మీరే స్వయంగా ఈ టాబ్లెట్స్ వేసుకోకూడదు. డోసేజ్, డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు వేసుకోవాలి మీ ఆబ్స్టెటిషియన్, మీ గైనకాలజిస్ట్, మీ డాక్టర్, మీ ఎండోక్రైనాలజిస్ట్ డిసైడ్ చేసి ఇస్తారు. కాబట్టి స్వయంగా వేసుకోకండి. మీకు గనుక ఈ సమస్య ఉంటే తప్పకుండా జియో ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.